కాబట్టి ఇవాళ వీటన్నిటికీ పరిష్కారం తెలంగాణకు పట్టిన చీడ పీడ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇవాళ పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు వీళ్ళు తయారైన పక్కన ఏనుగు పీనుగులను తినేటోడు పోయినంటే ఏనుగులను తినేటోడు వస్తా అని అంటుండు నరేంద్ర మోడీ రాష్ట్రానికి. నరేంద్ర మోడీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బండేదో యాత్ర చేస్తాడంటే యాత్ర చేసే ముందు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రశ్నించినందుకు, అవమానించినందుకు, తప్పు పట్టినందుకు యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు చిల్లి గవ్వయ్యలేదు, హైదరాబాద్ వరదలలో పట్టించుకోలే. ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో వరదల్లో కొట్టుకుపోయి చచ్చిపోయి కూరుకుపోయి లక్షలాది ఎకరాల పంట నష్టం జరిగితే నరేంద్ర మోడీ కనీసం చనిపోయిన వాళ్ళకు సంతాపం కూడా తెలుపలేదు. కాబట్టి బండి సంజయ్ గారికి పాదయాత్ర చేసే హక్కు లేదు, అధికారం లేదు. నైతికంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో జెండా ఎగరేయడానికి కూడా నైతిక హక్కు లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇవాళ ఏది చేయాలన్నా మీరు మొదట తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి ప్రక్రియలు, ఇట్లాంటి చర్యలు తెలంగాణ సమాజం హర్షించదు, క్షమించదు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే చంద్రశేఖరరావు గారు ఎంపీలతో పాటు మంత్రులందరినీ ఢిల్లీకి పిలిపించుకొని కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి పార్లమెంట్లో నరేంద్ర మోడీని ప్రశ్నించి గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలలో చనిపోయిన కుటుంబాలను ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. 11 లక్షల ఎకరాలలో నష్టపోయిన ప్రతి రైతుకు అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా తెలంగాణకు రావాల్సిన నిధుల మీద అవసరం అనుకుంటే కేసీఆర్ గారు జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే ఈ నెల ఆగస్టు 5 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం నియోజకవర్గ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో, హైదరాబాదులో పెంచిన అధిక ధరలకు గ్యాస్, డీజిల్, పెట్రోల్తో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెంపుదలకు నిరసనగా గోదావరి పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా అధిక వర్షాల వల్ల, వరదల వల్ల చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని, నష్టపోయిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని, పెట్టుబడులను కూడా పూర్తిగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ముందస్తు సహాయంగా 1000 కోట్ల నిధులను విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర స్థాయి పోరాట కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కాబట్టి తెలంగాణ నలుమూలలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు, తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆగస్టు 5 తారీఖు రోజు 119 నియోజకవర్గాల్లో, అదేవిధంగా 33 జిల్లాలల్లో రాష్ట్ర స్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలి. కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా రోడ్లెక్కాలి. ఇవాళ వరదలో చనిపోయిన వాళ్లకు, వరదలో మునిగిపోయిన వాళ్లకు, వరదలో కొట్టుకుపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా కార్యాచరణ తీసుకున్నాం. కాబట్టి 5 తారీఖు రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలని జిల్లా అధికారులతో, జిల్లా కాంగ్రెస్ నాయకులతో పాటు కార్యకర్తలకు పిలిపిస్తున్నాం. అదేవిధంగా 137 సంవత్సరాల క్రితం ఈ దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చాలి, స్వతంత్రంగా సార్వభౌమ అధికారంతో దేశాన్ని పాలించాలని కాంగ్రెస్ పార్టీ పుట్టింది. కాంగ్రెస్ పార్టీ పోరాటంతో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు విజయ ఉత్సవాలను జరపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆదేశాలు పంపించినాం. ప్రతి జిల్లా పార్టీ అధ్యక్షుడు 75 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ ఉత్సవాలను జరిపి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు 75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను పూర్తి చేసుకునే కార్యక్రమంలో భాగంగా 75 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించే విధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆగస్టు 9 నుంచి 15 తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసి ప్రపంచ దేశాలకు మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఈ 75 సంవత్సరాల స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం, కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రాణ త్యాగాల ఫలితము. అది మోతీలాల్ నెహ్రూ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, వీళ్ళందరి పోరాటాలతో సుభాష్ చంద్రబోస్ లాంటి త్యాగాలు చేసిన పునాదుల మీద ఏర్పడ్డ ఈ స్వతంత్రం, బలమైన స్వతంత్రాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ.
రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.